మతిని తప్పవోకు మానవ. ఇన్ని రోజులకున్న, ఇన్నేళ్లకున్న, నూరేళ్లకున్న ప్రతి ఒక్కరు శివునిలో ఐక్యం కావాల్సింది ఒకరోజు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని రోజులకున్నా సరే, ఎంత స్థాయిలో ఉన్నా సరే, ఎంత ఎంత సంపాదించినా సరే, ఎంత స్టేజ్‌లో ఉన్నా సరే, ప్రతి ఒక్కరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ జీవం, ఈ బంధాలు ఇవేవి శాశ్వతం కాదు. ఆఖరికి ఈ దేహం కూడా శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరు ఈ దేహాన్ని వదిలి ప్రతి ఒక్కరు శివునిలో ఐక్యం కావాల్సిందే. ప్రతి ఒక్కరు శివునిలో ఐక్యం కావాల్సిందే ఏదో ఒక రోజు. కాబట్టి ఈ బతికిన కొన్ని రోజులైనా సరే, ఇది 4 రోజుల ఆట మాత్రమే. ఈ భూమి మీద ఒక మనిషి ఎందుకు జన్మించాడు అనే కారణం కూడా ఎవ్వరికీ తెలియదు. కాబట్టి అందుకోసానికి ఇదంతా మనకి అవసరం లేదు. అందరం మనుషులమే, అందరం మానవులమే. కాబట్టి ప్రతి ఒక్కరు అందరిలా కలిసి ఉండి, అందరిని ఒకరు ఎదుగుతుంటే తొక్కేయాలి, ఒకరిని బాగుపడుతుంటే వాళ్ళని ఎట్లా కింది తొక్కేయాలి, అనదొక్కాలి అని చెప్పి మనిషికి అలాంటి ఆలోచన రావద్దు ఫస్ట్. అందరూ మనుషులే. కాబట్టి వాళ్ళని ఎదుగుతుంటే వాళ్ళని చూసి నేర్చుకునేటట్టు ఉండాలి కానీ, మేము ఎట్లా బాగుపడాలని నేర్చుకునేటట్టు ఉండాలి కానీ, వాళ్ళని తొక్కేయాలని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఇదేది జీవితంలో ఏది శాశ్వతం కాదు. బ్రతికినన్ని రోజులు ఒక మంచి పేరు సంపాదించుకొని పోవాలి కానీ, మనం చనిపోయిన తర్వాత కూడా వచ్చేది ఆ ఒక మంచి పేరు మాత్రమే. మనం ఒకవేళ ఈ సొసైటీలో లేనప్పుడు కూడా మన గురించి మాట్లాడుకుంటారు, మనం మంచి చేసినామని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలి, తెలుసుంటే మంచి చేయాలి కానీ చెడు ఎప్పుడు చేయొద్దు. ప్రతి ఒక్కరు మంచి చేయాలి. ఆ పల్లెజడల పరమేశ్వరుడు, భూతనాథుడు, ఈ సృష్టినంత ఏలేటి బోలశంకరుడు, దేవులకే మహదేవుడు ఆయన. అలాంటి దేవుడే పేదల పెన్నిదయుడు. అలాంటిది మనల్ని గుర్తించిన ఆ దేవుడే, అంతటి దేవుడే పేదల పెన్నిదయుడు. అలాంటిది మనం ఎంతటి వాళ్ళు. మనం కూడా మన దేశాన్ని ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు. ఒక పూటకి తిండి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి అందజేయాలి. వాళ్ళ జీవన ఆధారం కావాలి. వాళ్ళ జీవన ఆధారం అయ్యి మనం ఎంతో పుణ్యం కట్టుకోవాలి. పోయేటప్పుడు ఏం తీసుకుపోయేది లేదు. కాబట్టి ఉన్నన్ని రోజులు మనది మనం ఉంచుకొని, మనకు కలిగిన దాంట్లోనే వాళ్ళకి పెట్టుకొని మనం సంతోషంగా ఉండాలి. మనం ఎంతో పుణ్యం కట్టుకోవాలి. ఈ మనిషి భూమి మీద జన్మించి ఏం చేయడానికి జన్మించిందో ఎవరికి ఏం తెలియదు. కాబట్టి ఒక మంచి పేరు అనేది ఉండాలి. ఉన్నదనుకో మనం పోయినా కానీ, మనం లేనప్పుడు శివుల్లో ఐక్యమైనా కానీ, సొసైటీలో మనం చేసిన మంచి గురించి మాట్లాడాలి కానీ, చెడు చేసిండు అనే మాటలు ఎప్పుడు మాట్లాడుకోకూడదు. అది ఎక్కడి దాకా దారితీస్తుంది అంటే మన అమ్మ నాన్న దాకా దారితీస్తుంది. ఎందుకంటే వాళ్ళని కొడుకు ఇలాంటి వాడు అనే పేరు రావద్దు. అందరికీ నేను చెప్పేది అది ఒకటే. ప్రతి ఒక్కరికి నేను చెప్పడం అనుకుంటా కానీ నేను ఒకసారి తీయడం వాళ్ళు కూడా లేరు. కాబట్టి ఏం చెప్పని కానీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లా నేను చెప్పేది ఏంటంటే, బ్రతికినన్ని రోజులు ఈ 4 రోజుల ఆటల ఎవరిని నాశనం చేయకుండా పుణ్యం కట్టుకోలేదు. ఇంత పుణ్యం కట్టుకొని పోతేనే ఇక్కడ డబ్బు విలువ కావచ్చు, కానీ అక్కడ డబ్బు విలువ కాదు, నువ్వు చేసిన పాప పుణ్యమే ముఖ్యం. కాబట్టి దానికే విలువ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటే మంచి చేయాలి కానీ చెడు చేయొద్దు. అందరికీ క్షణ. ఓం నమః శివాయ.